హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ భార్గవి ఫ్యాషన్ డిజైనర్. ఈరోజు మన వీడియో ఏమిటంటే థ్రెడ్ బ్యాంగిల్స్. ఈ వీడియోలో థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూద్దామా. ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. నాకు తెలిసిన వాళ్ళు తమ శారీ పెట్టి సింపుల్గా ఇలా కస్టమైజ్ చేసుకున్నారండి. మీకు కూడా కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి. ఎలా చేయాలో చూద్దామా అండి. 2 కట్ బ్యాంగిల్స్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నామండి. 2 కట్ బ్యాంగిల్స్ 2, 4 కట్ బ్యాంగిల్స్ 4. ఎల్లో అండ్ రెడ్ కలర్లో ఈ బ్యాంగిల్స్ మేక్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్గా ఒక 30 సెంటీమీటర్స్ ఉన్న ఒక ప్యాడ్ తీసుకొని సిల్క్ థ్రెడ్తో మనం ఇలా సిల్క్ థ్రెడ్ ఒక 25 రౌండ్స్ తీసుకుందామండి. 2 కట్ బ్యాంగిల్స్కి తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు గమ్ పెట్టుకొని అతికించుకొని చూడండి, ఈక్వల్గా ఒక్కో థ్రెడ్గా ఒక లెవెల్ వచ్చేలా మనం ప్రెస్ చేసి పెట్టుకుందాం. అప్పుడే మనం రొటేట్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. చూడండి, ఇలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక బ్యాంగిల్ మినిమం టు మ్యాక్సిమం 5 to 10 minutes పట్టొచ్చండి. కొత్త వాళ్ళకి 10 minutes, స్పీడ్గా అయ్యే వాళ్ళకి ఫాస్ట్గా అయిపోవచ్చు 10 minutes or 5 minutes. ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్స్ చూద్దాం. 4 కట్ బ్యాంగిల్స్కి ఒక 18 రొటేషన్స్ చాలండి, కరెక్ట్గా సరిపోతుంది. సేమ్ 2 కట్ బ్యాంగిల్స్ ఎలా తీసుకుంటామో ఇది కూడా అలాగే ఒక లెవెల్గా వచ్చేలా థ్రెడ్స్ అనేటివి మనం ప్రెస్ చేసుకుంటే మనకి తిప్పుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. రెడీ చేసుకుందామా. ఇలా 4 బ్యాంగిల్స్ కంప్లీట్ చేసేద్దాం. అయిపోయాండి. 2 కట్ బ్యాంగిల్స్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్, రెడ్ అండ్ ఎల్లో. ఇప్పుడు కుందన్స్ తీసుకుందాం. సింపుల్గా చేసిన కంటే ఓన్లీ ఫర్ 2 కుందన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నా. స్క్వేర్ షేప్ అండ్ రౌండ్ షేప్స్ కుందన్స్ మాత్రమే. ఈ బ్యాంగిల్ ప్రైస్ అనేది లాస్ట్లో అండ్ శారీ పిక్ బ్యాంగిల్స్ లాస్ట్లో చెప్తానండి. ఫస్ట్గా నేను చేత్తో ఎలా ప్లేట్ చేయాలో చెప్తాను. ఆఫ్టర్ దట్ స్టిక్ పెన్ కూడా ఇస్తారండి. ఆ స్టిక్ పెన్ 40 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటాయి. పై వీడియోస్లో నేను స్టిక్ లేకుండా యూజ్ చేసే కొన్ని టిప్స్ అనేటివి చెప్తాను. ఈ వీడియోలో చేత్తో అండ్ చెప్తాను, చూడండి. ఇలా స్క్వేర్ షేప్ కుందన్స్ వేసుకొని 4 కుందన్స్ రౌండ్ షేప్ యాడ్ చేశానండి. సో ఇంకో దానికి కూడా ఇలాగే పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న పెన్ కావచ్చు, ఇంకా సపోజ్ నా దగ్గర ఉన్నది మొబైల్ సిమ్ ఓపెన్ చేసేదండి. దాంతోనే చిన్న గమ్ అతికించుకొని కుందన్స్ అటాచ్ చేస్తాను. చూడండి ఎంత బాగా అవుతుంది. కొన్ని వీడియోస్లో స్టిక్ పెన్ రిలేటివ్గా చెప్తానండి.
మనం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేదా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోని మనం ఇలా స్టిక్ చేసుకోవచ్చు. చూడండి 3 బ్యాంగిల్స్కి కంప్లీట్ అయిపోయినాయి. సింపుల్ అండి, చాలా సింపుల్గా మనం ఇంట్లో కూడా మేక్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఆర్డర్ చేసి వాళ్ళకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను ఈ రెడ్ కలర్ 4 కట్ బ్యాంగిల్స్కి స్క్వేర్ షేప్ మాత్రమే యాడ్ చేస్తున్నా. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఈ బ్యాంగిల్స్ మేక్ చేయడానికి అట్లీస్ట్ ఒక 1 అవర్ to 1.5 hours పడుతుంది. ఎందుకంటే అది థ్రెడ్ అనేది రొటేట్ చేయడానికి మాత్రమే టైం ఎక్కువ తీసుకుంటుంది. కుందన్స్ అతికించడానికి మాత్రం అంత టైం తీసుకోదు. 4 వాటికి అతికించుకుందాం. చూడండి, మీకు 2 విధాలుగా కూడా చూపిస్తున్నా. లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి, 4 కట్ బ్యాంగిల్స్ అండ్ 2 కట్ బ్యాంగిల్స్ ఎల్లో అండ్ రెడ్ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో. సింపుల్ అండ్ చాలా లుకింగ్గా బాగా ఉన్నాయి కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి, ఇదే శారీ. ఆ శారీకి మ్యాచింగ్గా ఎల్లో అండ్ రెడ్ కలర్గా ఇలా కస్టమైజ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే దీనికి ప్రైస్ వచ్చి 150 రూపీస్ తీసుకుంటానండి. డిజైన్ బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.